ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు చిత్రం బ్రహ్మాండమైన కలెక్షన్స్తో బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే సిగ్గు, శరం, మానం, మర్యాద అన్నీ కోల్పోయిన పేటీఎం పిచ్చికొక్కలు పూర్తిగా బట్టలు ఇప్పేసుకుని రోడ్డు మీదకు వచ్చి ఈ సినిమా గురించి ఇష్టం వచ్చినట్టు వాగుతున్న విషయం తెలిసిందే. సరే, పేటీఎం పిచ్చికొక్కల విషయం అలా ఉంచితే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ మీడియా ఛానల్స్ పరిస్థితి ఏమిటి? దాదాపుగా టీడీపీ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా సినిమాకు పాజిటివ్గానే ఉన్నారు. కాకపోతే టీవీ5 శివ మాత్రం కాస్త నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. కాగా టీడీపీ సపోర్టర్ మరియు మెగా ఫ్యామిలీకి భయంకరమైన హేటర్ అయినటువంటి గుండు సూది యూట్యూబ్ ఛానల్ వాడు మాత్రం భయంకరంగా హరిహర వీరమల్లు చిత్రంపై విషం క్రక్కుతున్నాడు. మొట్టమొదటిగా ఇతడు చేసిన పని ఏమిటంటే హరిహర వీరమల్లు చిత్రానికి దారుణమైన నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు. అంతేకాదు సినిమాను చూడవద్దని ప్రజలకు సలహా కూడా ఇచ్చాడు. కాగా ఇతడి నెగిటివ్ రివ్యూకి విరుద్ధంగా సినిమా కలెక్షన్స్ ఉండడంతో సినిమా అత్యంత త్వరలోనే బ్రేక్ ఈవెన్ దశకు చేరుకోబోతుండడంతో కంగుతిన్న ఇతడు ఏం చెయ్యాలో తెలియక నిస్సహాయ స్థితిలో విషం క్రక్కుతూ మరొక వీడియో చేశాడు. ఇతడు ప్రీమియర్ షో టికెట్ను 923 రూపాయలు పెట్టి కొన్నట్ట. అదే సామాన్యులైతే ఇలా కొనగలరా? నేనైతే రివ్యూ ఇస్తాను కాబట్టి ఆ అమౌంట్ పెట్టాను, అదే సామాన్యుడైతే పెట్టగలడా అంటూ వాపోయాడు. ఇక్కడ గుండుసూదికి చెప్పొచ్చేది ఏమిటంటే, బాబు గుండుసూది, సదరు సామాన్యుడిని ఎవరు కూడా బలవంతంగా సినిమాను ప్రీమియర్ షో టికెట్ అంత డబ్బు పెట్టి టికెట్ కొని చూడమని చెప్పలేదు. వారంతటా వారు ఎంతో ఇష్టంతోనే ఆ టికెట్ కొని సినిమా చూడడానికి వచ్చినటువంటి డై హార్డ్ ఫ్యాన్స్. సినిమా రిలీజ్ అయిన వెంటనే నీలాంటి ఫేక్ రివ్యూవర్స్ నెగిటివ్ ప్రోపగాండా నుంచి తప్పించుకోవాలంటే టికెట్ రేట్ను పెంచడం తప్పదు. అదేవిధంగా సినిమా రిలీజ్ అయిన రోజునే సినిమా యొక్క ప్రింట్, ఐబొమ్మ వంటి వెబ్సైట్స్లో కనబడుతోంది. ముందుగా ఇటువంటివన్నీ అరికడితే సినిమా టికెట్ రేట్లు తగ్గించే విషయం నిర్మాతలు అప్పుడు ఆలోచించుకోవచ్చు. అయినా ఇంత హై టికెట్ రేట్స్ మీద రికార్డు కలెక్షన్స్ వసూలు చేయడం అనేది మెగా ఫ్యామిలీ హీరోలకు తప్ప మరొకరికి సాధ్యం కాదు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చిన్నపిల్లలు, 12 ఏళ్ల వయసు ఉన్నవాళ్ళు, 14 ఏళ్ల వయసు ఉన్నవాళ్ళు అంటూ నువ్వే ఒక చిన్న పిల్లవాడిలా విశ్లేషణ చేశావు. మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్స్లో 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును ఉపయోగించుకుని జనసేనకు 100% విక్టరీ కట్టబెట్టిన విషయం కన్వీనియంట్గా మరిచిపోయావు కదూ. పవన్ కళ్యాణ్ గారిపై ఎంత ద్వేషం ఉన్నంత మాత్రాన జన సైనికులు చిన్నపిల్లలు అంటూ వారిని డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేయకు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్లో అన్ని వర్గాల వారు కూడా ఉన్నారు. వాస్తవానికి మైండ్ మెచ్యూరిటీ లేకుండా పిచ్చి పిచ్చి విశ్లేషణలు చేసే నువ్వే అసలు సిసలు చిన్న కుర్రవాడివి. ఎకనైనా బుద్ధి తెచ్చుకుని విశ్లేషణలు సహేతుకంగా చేయి. పర్సనల్గా ఎవరి మీద కూడా గ్రడ్జ్ పెట్టుకోకుండా చేయి.